తిరుమల ప్రసాదంలో పిగ్ ఫ్యాట్ కలిసింది, కౌ ఫ్యాట్ కలిసింది అని చెప్పి చాలా నీచమైన వ్యాఖ్యలు చేయడం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుండి తిరుమల చుట్టూ ఇంతకు ముందు ఎన్నడూ జరిగినటువంటి వివాదాలు, ఇష్యూస్ కంటిన్యూస్గా జరుగుతూ పోతూనే ఉన్నాయి. తొక్కిసలాట్లో జనాలు చనిపోవడం ఏంటి, కాళ్ళల్లో చెప్పులు వేసుకొని మహాద్వారం వరకు రావడం ఏంటి, పైన ఎగ్ బిర్యానీలో, చికెన్ బిర్యానీలో తిరగడం ఏంటి, మద్యం దొరకడం ఏంటి, మద్యం బాటిల్ దొరకడం ఏంటి, గోశాలలో ఇంకా ఆవులు అన్నీ చనిపోయినాయని చెప్పి ఇంత పెద్ద వివాదం, ఇవన్నీ జరుగుతూ ఉన్న వేళ ఇప్పుడు తాజాగా మళ్ళీ టీటీడీ ఈవో శ్యామలరావు గారి బంగ్లాలోకి పెద్ద నాగుపాము దూరింది. చూసి అందరూ ఉలిక్కిపడ్డారు. సో స్నేక్ క్యాచర్, పాములు పట్టేవాళ్ళు ఉంటారు కదా, స్నేక్ క్యాచర్ అని. టీటీడీ మాజీ ఉద్యోగి రవీంద్ర నాయుడుని పిలిపించారు. ఆయన వచ్చి నాగుపామును పట్టుకునే క్రమంలో ఆయనకు పాపం పాము కాటేసింది. బాధాకరం. మనం తను వీలైనంత త్వరగా కోలుకోవాలని చెప్పి విష్ చేద్దాం, ఆశిద్దాం, కోరుకుందాం. డెఫినెట్లీ కోరుకుంటారు. ఆయనను స్విమ్స్ ఆసుపత్రిలో వైద్యం కొనసాగుతూ ఉంది. నాగుపాము కాటేసింది పాపం. వరుస పెట్టి నిన్ననే అంత గోవులు 0 అని ముఖ్యమంత్రి అంటారు, 43 అని టీటీడీ ఈవో, 40 అని తిరుపతి ఎమ్మెల్యే, 23 అని టీటీడీ చైర్మన్. దాని చనిపోయిన గోవుల గురించి మాట్లాడకుండా పిచ్చి పిచ్చి రాజకీయ విమర్శలు, పిచ్చి పిచ్చి మాటలు. నెటిజన్లు చాలామంది అంటూ ఉన్నారు, దేవుడి చుట్టూ ఎవరు రాజకీయాలు చేస్తూ ఉన్నారో, దేవుడిని ఎవరు అప్రతిష్ట పాలు చేస్తున్నారో ప్రకృతి కూడా చెబుతూ ఉంది. సో ఇప్పటికైనా కాసింత మేలుకొని మసులుకుంటే మీకే మంచిది అని నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తూ ఉన్నారు. జరుగుతున్నటువంటి గోవుల మరణాలు బయట పెడితే కరుణాకర్ రెడ్డి గారిని మనిషి పుట్టడానికి కూడా అర్హత లేదు అన్నారు. మరి ఇప్పుడు నాగుపాము బంగ్లాలో దొరికితే ఈ పాము పుట్టడానికి కనుక అర్హత లేదు, బంగ్లాలో దొరుకుతుందా అని చెప్పి అంటారేమో, తెలియదు. మరి మొత్తానికైతే తిరుమల చుట్టూ ఏదో ఒకటి రోజు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి అబ్బా సామి.